తెలంగాణ మున్సిపల్ సమరంలో కమలనాథులు కథన రంగంలోకి దూకారు. ఢిల్లీ నేతల్ని మోహరించి గల్లీల్లో జెండా పాతేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు. 60% పైగా మున్సిపాలిటీలు తమవే అనంటోంది కమలం పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలపై బీజేపీ ధీమా ఏంటసలు? ఢిల్లీ నుంచి రాబోతున్న నేతలెవరు? ఎన్నికల మేనేజ్మెంట్లో తనదైన ముద్ర వేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెలార్తో పాటు కో ఇన్ఛార్జీలు అశోక్ పన్నామి, రేఖా శర్మ ఇప్పటికే రాష్ట్రంలో మకాం వేశారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అన్నీ తానే చూస్తున్నారు షెలార్. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇన్ఛార్జిగా పనిచేసిన షెలార్ 40కి పైగా కార్పొరేటర్ స్థానాలు గెలిచేలా చూశారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేలా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 4న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తొలిసారి రాష్ట్రానికి రాబోతున్నారు. మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభలో పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపబోతున్నారు. ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్లో గర్జించబోతున్నారు. అమిత్ షా రాకతో మున్సిపల్ పోరును క్లైమాక్స్ కు తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా కాంగ్రెస్ వైఫల్యాల్ని ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ అస్త్రాలను సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తోందంటూ ఇప్పటికే ఛార్జ్షీట్ విడుదల చేసింది. కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతోనే పట్టణాల్లో అభివృద్ధి సాధ్యమవుతోందని, రాష్ట్ర ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టిస్తోందని కమలనాథులు అంటున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. తొలిసారి తెలంగాణలో అన్ని మున్సిపల్ వార్డుల్లో పోటీ చేస్తున్న బీజేపీ మెజార్టీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. 60% పైగా మున్సిపాలిటీలు, కనీసం 5 కార్పొరేషన్లు దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కష్టపడుతున్నారు. బీజేపీ యువమోర్చాకు ఎన్నికల్లో ప్రత్యేక టాస్క్ ఇచ్చారు. జెన్జీ టార్గెట్ గా ప్రచారంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఒక్కో వార్డుల్లో 30 మంది జెన్జీ యువతతో సమ్మేళనాలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలోనే మున్సిపల్ మేనిఫెస్టోతో ప్రజల ముందుకు రానుంది బీజేపీ. అగ్రనేతల రాకతో మున్సిపల్ పోరు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.